వైసీపీ అధినేత జగన్ ఏపీ వ్యాప్తంగా సమరభేరి పేరిట యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ అధ్యక్షతన పీఏసీ మీటింగ్ ఉంది. పొలిటికల్ అడ్వైజరీ మీటింగ్ లో సమరభేరికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఓవైపు లిక్కర్ స్కామ్ కేసులో తర్వాత జగన్ ను అరెస్ట్ చేస్తున్నారంటూ ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో జగన్ పీఏసీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఇవాళ పీఏసీకి సంబంధించి వైసీపీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్. ఈరోజు చూసి మరికొద్ది సేపట్లో వైఎస్ఆర్సీపీ రాజకీయ అడ్వైజరీ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశం తీసుకున్నట్లయితే పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. నిన్న చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ దంపతులు ఇద్దరు కూడా గవర్నర్ ని కలిశారు. దాదాపు 1:10 నిమిషాల పాటు గవర్నర్ తో భేటీ అయితే ఇది మర్యాద పూర్వక భేటీ అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి శక్తి దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో కీలక వ్యక్తిగా భావిస్తున్న పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డిని కూడా గత వారంలో అరెస్ట్ చేశారు. ఈ నెల 1వ తేదీ వరకు కూడా అతనికి రిమాండ్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో తదుపరి అరెస్ట్ జగన్ దే అన్నట్టు కూడా ఇప్పటికే సిట్ కూడా లీకులు ఇస్తోంది. అలాగే తెలుగుదేశం నేతలందరూ కూడా తదుపరి అరెస్ట్ జగన్ అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ జగన్ కనుక ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో పలు చోట్ల కూడా జగన్ పేరు సిట్ ప్రస్తావించింది. ఇటువంటి పరిస్థితులు ఒకవేళ అరెస్ట్ తన వరకు వస్తే తర్వాత పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనే దానిపైన తీసుకున్నట్లయితే న్యాయ నిపుణులతో కూడా ఇప్పటికే జగన్ భేటీ అయ్యారు. ప్రతి వారం కూడా వారానికి 3 రోజులు తాడేపల్లిలో ఉండే జగన్ గత వారంలో చూసుకున్నట్లయితే మొత్తం వారం రోజుల పాటు బెంగళూరుకే పరిమితమయ్యారు. బెంగళూరులో న్యాయ నిపుణులతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఒకవేళ కనుక తన వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తన అరెస్ట్ వరకు కనుక వచ్చినట్లయితే తదుపరి ఏమి చేయాలన్న దానిపైన ముఖ్య నేతలతో కూడా ఆయన ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం ప్రధానంగా వాళ్ళు పంపించిన లేఖలో చూసుకున్నట్లయితే ఈ సమకాలీన రాజకీయ అంశాలు, అలాగే బాబు శివతి మోసం గ్యారంటీ కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంది, అదే విధంగా తీసుకున్నట్లయితే పార్టీ సంస్థాగత నిర్మాణం, అలాగే అంశాల పైన మాత్రం పైకి చెప్తున్నప్పటికీ వాస్తవంగా మాత్రం ఇందుకు భిన్నంగా ఒకవేళ తాను కనుక అరెస్ట్ అయినట్లే ఏమి చేయాలన్న దానిపైన కూడా వాళ్ళు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఢిల్లీ వెళ్ళి ఇటు ప్రధాని అలాగే హోంమంత్రి అమిత్ షాను కూడా కలిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన కూడా ఈ సమావేశంలో తీర్మానం చేస్తున్నారు. అయితే ప్రధానంగా తీసుకున్నట్టు పీఏసీ సభ్యులతో పాటు ఏదైతే భారతి ఉన్నారో జగన్ సతీమణి, ఆమె కూడా ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు కూడా పరిచయం చేస్తారన్న ఒక వాదన కూడా కనబడుతోంది. ఒకవేళ తను కనుక అరెస్ట్ అయినట్లయితే పార్టీ బాధ్యతలు భారతీకి అప్పగిస్తారనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే భారతీయ సిమెంట్స్ లో గత వారంలో ఈడీ కూడా సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రధానమైన ఆడిటర్ ఎవరైతే ఉన్నారు గోవిందప్ప, ఇప్పటికే అతను ఈ సిట్ కేసులో కీలక నిందితుగా కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాలు మధ్యాహ్నం వరకు జరుగుతోంది. మధ్యాహ్నానికి ఈ యొక్క క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు నిన్న గవర్నర్ తో భేటీ, మరోవైపు ఈ రోజు పీఏసీ సమావేశం చూసుకున్నట్టయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతోంది. రైట్ శ్యామ్.